ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితులను ప్రస్తావిస్తూ చంద్రబాబు సర్కార్పై తన ఎక్స్ ఖాతాలో ధ్వజమెత్తారాయన. చంద్రబాబు గారు, పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికీ సాధ్యం కాదు. కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలేనా? రూపాయిన్నరకే కిలో టమాటానా? ఇవేం ధరలు? రైతులు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా. క్వింటా ఉల్లిని 1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతు మంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడం లేదు. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కదా ఇది అని నిలదీశారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్ర స్టోర్లలో, ఆన్లైన్లో, నెట్లోకి వెళ్ళి చూస్తే స్టోర్లు కిలో 29 నుంచి 32 రూపాయలకు ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. రైతు బజార్లో కూడా కిలో 25 రూపాయలకు తక్కువ అమ్మడం లేదు కదా. మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబు గారు? ఇంత జరుగుతున్న రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోవటం అన్యాయమని ధ్వజమెత్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవటం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారు తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అంటూ హితవు పలికారు వైఎస్ జగన్.